సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ డాక్టర్లు, నకిలీ హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వైద్య అధికారుల నిర్లక్ష్యం కారణంగా నకిలీ డాక్టర్స్ చెలరేగిపోతున్నారు. ఇటీవల రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఒక్క సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 4 ఫేక్ డాక్టర్స్ పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఎవరు అసలు డాక్టరో ఎవరు ఫేక్ డాక్టరో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సూర్యాపేట జిల్లాలో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. నకిలీ డాక్టర్లతో పాటు సగానికి పైగా ఆసుపత్రుల్లో నడుపుతున్న ల్యాబులకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు, స్కానింగ్ సెంటర్లకు అనుమతులు లేవని తేలింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మాఫియా పెట్టరేగిపోతున్నది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి సర్టిఫికెట్స్ ను రెన్యువల్ చేయాల్సిన జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫేక్ డాక్టర్లు, ఫేక్ ఆసుపత్రులు తమ దందా కొనసాగిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజుల క్రితం హైదరాబాద్లోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసి సూర్యాపేటలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు పాటించకుండా అర్హతలు లేకుండానే వాళ్ళు వైద్యం చేస్తున్నారనే పేరుతోటి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. మేము తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిసి 2వ తారీఖున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక ఆధారాలతో వారం రోజుల పాటు ఎటువంటి చర్యలు తీసుకుపోవడంతో మేము 11వ తారీఖున తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మేము ఆ రోజు ఏదైతే ఆధారాలతో సబ్మిట్ చేసినామో ఇప్పుడు సీజ్ అయినాయో ఆ హాస్పిటల్ అన్ని 2022లో నిన్న ఏదైతే సాయి గణేష్ హాస్పిటల్ ఒక అమ్మాయి చనిపోయిందో అది ఇదే డిఎంహెచ్ఓ గారు 2022లో దాన్ని రెన్యువల్ చేశారు. మేము అదే రోజు అప్పీల్ చేసాం. ఏదైతే సాయి గణేష్ హాస్పిటల్ పేరుతో మీరు దరఖాస్తు చేసుకున్నారో ఆ రోజున డాక్టర్ ఎంబీబీఎస్ పేరుతో ఎండీ కూడా పెట్టుకొని దాన్ని తగిలించుకొని ఫోర్జరీ ధృవీకరణ పత్రాలు తగిలించుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల అనుమతులు అర్హతలు లేకుండా చేయడం వల్ల ప్రజల ప్రాణాలు చెలగాటమాడుతున్నారు. మేము అదే రోజు ఫిర్యాదు చేసాం. అయినప్పుడు కూడా నిర్లక్ష్యపూరితంగా బాధ్యతారహితంగా డిఎంహెచ్ గారు ప్రవర్తించడం వల్లే నిన్న నిండు ప్రాణం బలైపోయింది. మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కూడా తనిఖీలు చేపట్టారు. సూర్యాపేటలోని యాపిల్ స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎస్ కిరణ్ అనే డాక్టర్ ఎంబీబీఎస్ మాత్రమే చేశాడు. కానీ ఫేక్ ఎండీ ఫిజిషియన్ సర్టిఫికేట్ ను క్రియేట్ చేసి వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటు మరొక డాక్టర్ జూఫర్ అలీఖాన్ చైనాలో ఎంబీబీఎస్ చేసినట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక మరో ఆసుపత్రిలో డాక్టర్ శిరీష పేరుతో అనుమతులు తీసుకుని కంపౌండర్లు, నర్సులు మాత్రమే అక్కడ వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రవిశంకర్ అనే వ్యక్తి అనస్థీషియా మాత్రమే చదివాడు. కానీ అతను ఫేక్ ఫిజిషియన్ సర్టిఫికెట్స్ సంపాదించి సర్జరీలు కూడా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆసుపత్రి ఆంధ్ర మెడికల్ అసోసియేషన్ లో మాత్రమే రిజిస్టర్ అయింది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ లేదు. అయినా సూర్యాపేటలో వైద్యం అందిస్తున్నాడు. ఇక మరో 2 స్కానింగ్ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించారు మెడికల్ కౌన్సిల్ సభ్యులు. దీంతో ఇప్పటివరకు సూర్యాపేటలో 4 ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3 ఆసుపత్రులను, 2 స్కానింగ్ సెంటర్లను, 10 ల్యాబ్లను సీజ్ చేశారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధికారులు. దీంతో పాటు మరో 10 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటళ్ళు అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. ఏ హాస్పిటల్కు వెళ్ళినా అవసరం లేని మందులు రాస్తున్నారు. ఆ మందుల మీద కమిషన్లు డాక్టర్లు తీసుకుంటున్నారు. అవసరం లేని టెస్టులు పంపిస్తున్నారు. ఆ టెస్టుల మీద కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక యువజన సంఘం అనంతుల మధు అని చెప్పి నకిలీ డాక్టర్లు ఉన్నారు అని చెప్పని దాన్ని పైకి తీసుకొస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనక ముందు ఆడుతూ ఉన్నారు. నిజంగా ప్రజలు దోపిడీకి గురి అవుతున్నారు. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు ముందుకు రావాలి. ముందుకు రాకపోగా ఇవాళ అవినీతిని పెంచి పోషిస్తున్నట్టుగా కనబడుతుంది. అనుమతులు లేని సాయి గణేష్ ఆసుపత్రిలో ఓ మహిళకు అబార్షన్ చేయబోయారు. ఆ ఆపరేషన్ కాస్త వికటించి ఓ మహిళ కన్నుమూసింది. దీంతో సాయి గణేష్ ఆసుపత్రి వైద్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆసుపత్రిని కూడా సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొత్తం 40 వరకు ఫేక్ సర్టిఫికెట్లు, ఆసుపత్రులు, ఫేక్ డాక్టర్లు ఉన్నారని చెప్తున్నారు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు. వారందరిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లు సూర్యాపేట డిఎంహెచ్ఓ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. నేరుగా డిఎంహెచ్ఓ కోటాచలాన్ని 5 గంటల పాటు విచారించారు. అక్కడ ఉన్న ఫైల్స్ అన్నింటినీ తీసుకెళ్లారు పబ్లిక్ హెల్త్ రాష్ట్ర అధికారులు. ప్రస్తుతం లోతుగా విచారణ సాగుతోంది.
జిల్లా వైద్యాధికారుల అండదండలతోనే ఇక్కడ మాఫియా రాజ్యమేలుతోందని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.